హలో గైస్, ఈరోజు నేను సాంబార్ రెసిపీ చేశాను. చాలా బాగా వచ్చింది, నిజంగానే బాగా వచ్చింది. ప్రతి ఒక్కటి బాగా వస్తుందని అనుకోద్దండి. సో ఎలా చేయాలో చూద్దామా. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ హాఫ్ కప్ ఏమంటారు దీన్ని, కందిపప్పు. తర్వాత ఆ కందిపప్పును వాష్ చేసింది ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసి విజిల్ పెట్టేశాను. ఇంకో పక్క టామరెండ్ ఉంటుంది కదా, అదే చింతపండుని నానబెట్టుకున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ మంచిగా డెకరేట్ చేసి పెట్టింది, వెజిటేబుల్స్ కట్ చేసి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి సాంబార్లో. సో తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి అందులో కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి కొంచెం హింగ్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సోరకాయ, మునక్కాయ, ఆనియన్స్, టొమాటో, ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. వంకాయ, బెండకాయ కూడా వేసుకోవచ్చు. నేను ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నాను. సో నేను ఇక్కడ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ పప్పులో వేసుకున్నాను కదా, వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వడానికి సాల్ట్ వేసి ఇంకా మూత పెట్టేసి ఒక 15 minutes అంటే వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు పెట్టాలి. ఇలా వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత ఉడికించుకున్న పప్పుని బాగా స్మాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. దాని తర్వాత చింతపండు రసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉంచి తర్వాత నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను. ఒక 300 ml వాటర్ వేసుకుని అందులో 1 teaspoon కారం, ఇంకొక 2 spoons సాంబార్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక 10 minutes మనము ఉడికించుకోవాలి. ఇలా అన్ని వెజిటేబుల్స్ ఉడికిపోయి సాంబార్ రెడీ అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేస్తే సాంబార్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. వేడి వేడి రైస్లోకి వేడిగా సాంబార్ వేసుకొని నేను బజ్జీలు కూడా చేసుకున్నాను. మీకు రెసిపీ కావాలంటే తర్వాత చేస్తాను. లెట్స్ టేస్ట్. ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. సో నేను ఇక్కడ బజ్జీ కూడా చేసుకున్నాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.